53 are British nationals. There are 7 Portuguese nationals and 1 Canadian national. The injured passengers have been taken by local authorities to the nearest hospitals. We are actively working with the authorities on all emergencies, but I do want to share the information we have at this time. Air India flight AI-171 operated with a Boeing 7. అదే ఎయిర్ ఇండియా CEO క్యాంబెల్ విల్సన్ చెబుతోంది. మరి ముఖ్యంగా టాటా గ్రూప్స్, మరి ముఖ్యంగా ఎయిర్ ఇండియా నుంచి నష్టపరిహారాన్ని ప్రకటించింది. దాంతోపాటు జరిగిన ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కొద్దిసేపటి క్రితం ఇటు అనౌన్స్మెంట్ ఇచ్చిన ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. ఈ ఘటన ఒక్కసారికి అందరినీ షాక్ గురి చేస్తుంది. టాటా గ్రూప్ రియాక్ట్ అయింది, ఘటన మీద పరిహారం చెల్లించింది. పరిహారానికి సంబంధించి పరిహారాన్ని ప్రకటించిందనే చెప్పుకోవాలి. క్షతగాత్రులకు వైద్య ఖర్చులు భరించేందుకు సిద్ధమంటోంది టాటా గ్రూప్. దాంతోపాటు మరికొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించింది. రైట్, అంతకన్నా ముందు ఎవరైతే ఈ వ్యక్తి బయటపడ్డాడో ఆ వ్యక్తి అన్న మాటలను ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కీలకమైన మాటలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చింది అంటూ కూడా ఈ రమేష్ అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత విమానం కుప్పకూలిపోయింది. ఇదంతా చాలా వేగంగా జరిగింది అంటూ కూడా అతను చెప్పాడు. మృతదేహాలు అలాగే శిథిలాలు మధ్య లేచి సహాయం కోసం పరిగెత్తి అంబులెన్స్లోకి చేరుకున్నట్టు కూడా ఆయన వివరించుకొచ్చాడు. ఇన్ఫాక్ట్ విశ్వాస్ అనే తన సోదరుడు కోసం ప్రస్తుతం అజయ్ కుమార్ రమేష్, ఈ ఇతగాడి పేరుగా తెలుస్తోంది, రమేష్ విశ్వాస్ కుమార్. ఓకే, ప్రస్తుతం తన సోదరుడు కోసం రమేష్ ప్రస్తుతం వెతుకుతున్నాడు. ఎక్కడున్నాడో తెలియదంటూ చెప్తున్నాడు. తన సోదరుడు కోసం వెతికే ప్రయత్నాలు చేశాడు. వీళ్ళిద్దరూ కూడా ఈ ప్లేన్లోనే ప్రయాణించడం జరుగుతోంది. ఈ విమానంలోనే ఇద్దరు కూడా ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోని తన సోదరుడు కోసం ఎక్కడ ఉన్నాడో కనుక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. విజువల్స్ మీరు చూడొచ్చు. రమేష్కి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్ని బ్లాక్ అండ్ వైట్లో ఉన్న విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఇతగాడికి ఆ ముఖం మీద, ఛాతి మీద అలాగే కాళ్ళ మీద తీవ్రమైన గాయాలు, చిన్న గాయాలన్నీ తెలుస్తుంది. మీరు చూడొచ్చు, ముఖం మీద ఎడం వైపు గట్టిగా దెబ్బ తగిలింది. దాంతోపాటు ముఖానికి సంబంధించి మీరు చూస్తే కనుబొమ్మల మీద కూడా దెబ్బ తగిలింది. అలాగే ఛాతి మీద, భుజం వెనుక మీరు చూడొచ్చు కాస్త ఆ మరకలు కనిపిస్తున్నాయి, రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఆ ఇబ్బందికర వాతావరణం తర్వాత తన కళ్ళ ముందే టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. ఆపై విమానం కూలిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా చాలా వేగంగా జరిగిపోయిందంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఒక్కసారి ఆయన ఏమన్నాడు చూద్దాం. రైట్, అంతకన్నా ముందు విమాన ప్రమాదానికి సంబంధించి మీరు చూడొచ్చు, మొత్తం 242 మంది విమాన ప్రమాదానికి గురైతే ఆ విమానంలో 242 మంది ఉన్నారు. దాంట్లో 169 మంది భారతీయులు, బ్రిటన్కు సంబంధించి 53 మంది, పోర్చుగీస్ వాళ్ళు 7, అలాగే కెనడా నుంచి అంటే కెనడియన్లు 1, మొత్తం 12 మంది సిబ్బంది. వీళ్ళందరూ కలిపి 242 మంది ఆ విమానంలో ప్రయాణించడం జరుగుతోంది. ఈ విమాన ప్రమాదంలో 242 మందికి కొద్దిసేపటి క్రితం అందరూ మరణించి ఉండొచ్చు అంటూ కూడా చర్చ జరిగింది రిపోర్ట్ల ప్రకారం. కానీ ఇతగాడొక్కడే వీడు మృత్యుంజయుడు, వీడు మిరాకిల్. ఈయన మిరాకిల్ సృష్టించాడు. ఇంతకు మించిన ఆశ్చర్యం, అద్భుతం ఇంకోటి ఉంటుందా? ఎందుకు ఇంత పెద్ద మాట ఇక్కడ వాడడం జరుగుతుందంటే గుర్తుపెట్టుకోండి, ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఆ విజువల్ని చూడండి. ఆ విమానం పేలిపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. విమానం పేలిపోతున్న విజువల్ మీకు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అంత పెద్ద శబ్దంతో, అంత పెద్ద మంటలు చిమ్ముకుంటూ, అంత పెద్ద మంటలు వ్యాపించి ఒక్కసారిగా పేలుడుకు గురైన విమానంలో ఎవరైనా బతికి బట్టకట్టే అవకాశం ఉంటుందా? అయితే ఇక్కడ పోటీ అక్కడితో వదిలేద్దాం. ఆల్రైట్, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అదిగోండి ఆ విమానానికి సంబంధించి టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లు, 30 సెకండ్లలోని ఈ ప్రమాదం జరిగిందంటే ఇదిగా చెప్పాడు. కాబట్టి ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి అదిగో మీరు చూడొచ్చు, టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఎక్కువగా గాల్లోకి లేవలేకపోయింది. వెంటనే ఆల్టిట్యూడ్ కోల్పోయింది. మీరు చూడొచ్చు, 800 అడుగులకు చేరిన తర్వాత ఆల్టిట్యూడ్ మెల్లిగా కోల్పోయింది. అదిగో మీరు చూడొచ్చు, ఆల్టిట్యూడ్ మెల్లిగా కోల్పోయిన ఆ విజువల్ని మీరు చూడొచ్చు. అలా కొద్ది దూరం వెళ్ళాక వెళ్ళి బీజే మెడికల్ కాలేజ్కి సంబంధించి అక్కడ ఢీకొట్టింది. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అదిగో ప్రమాదానికి గురైన తర్వాత మంటలు వ్యాపించిన పరిస్థితి. ఒక్కసారిగా పేలిపోయిన ఆ విజువల్ని మీరు చూడొచ్చు. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది విజువల్ కొద్ది సెకండ్ల వ్యవధిలోని. ఇక్కడ మీరు గమనించే ఆ టైం కూడా ఉంది, 1:38 ఎగ్జాక్ట్లీ. కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీ చెప్పింది 1:38 ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించిందంటూ. అదే నిజమైంది. మీరు చూడొచ్చు,
అక్కడ టేక్ ఆఫ్ అయిన సందర్భం 1:38కి రిమెంబర్ 1:40 ప్రాంతంలో 1:35 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత మీరు చూడొచ్చు దాదాపుగా 800 అడుగులకు సంబంధించి ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా ఆల్టిట్యూడ్ కోల్పోయింది. అప్పుడే ప్రమాదం తలెత్తింది. భారీ శబ్దం వచ్చింది. అంటే 30 సెకండ్లలోనే ఇది జరిగిపోయింది అంటూ కూడా చెప్పుకోవచ్చు, అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు చూస్తే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ విమానం ప్రమాదానికి గురైంది. బీజే మెడికల్ కాలేజ్కి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఢీకొట్టి అక్కడ ప్రమాదానికి గురైంది. వెంటనే పేలిపోయింది విమానం. ఎందుకంటే కిందనే ఫ్యూయల్ ఉంటుంది దానికి. ఈ నేపథ్యంలో రెక్కల దగ్గర కావచ్చు, ఆ కింద భాగాన ఫ్యూయల్ ఉంటుంది. ఈ క్రమంలోనే భారీ పేలుడు సంభవించింది. మీరు చూడొచ్చు రన్వే మీద నుంచి 12 ఒక్కసారి ఆ ఫ్రేమ్ మీరు చూస్తే కనుక 1:38 ప్రాంతం టైం ఇక్కడ కాస్త మిస్ అయింది. లీవ్ ఇట్. ఫార్వర్డ్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అదిగోండి రన్వే మీద నుంచి వెళ్తోంది. చూసారుగా రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ అవుతోంది. టేక్ ఆఫ్ అవుతున్న సందర్భంలో ఒక్కసారిగా అక్కడి వరకు బాగానే ఉంది. టేక్ ఆఫ్ బాగానే జరిగింది. కానీ ఆ తర్వాత టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి 800 అడుగుల వరకు వెళ్ళిపోయింది. 1 కాదు 2 కాదు, రిమెంబర్ 800 అడుగుల వరకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత 600 అడుగుల నుంచి ఇటు రాడార్తో కనెక్షన్స్ తెగిపోయాయి. ఆ తర్వాత చూసుకుంటే అది ఆల్టిట్యూడ్ కోల్పోతూ ఒక్కసారిగా దగ్గరలో బీజే మెడికల్ కాలేజ్ ఉంది. బీజే మెడికల్ కాలేజ్ని ఢీకొట్టింది. అదిగో మీరు చూడొచ్చు అక్కడ బీజే అక్కడెక్కడ చూసినా కూడా పక్షులు గుంపెక్కినట్టు మాత్రం మనకి ఆ విజువల్ కనిపించట్లేదు. సీసీ ఫుటేజ్ కాబట్టి కాస్త దూరంలో ఉంటుంది కాబట్టి మనకి అంతగా కనిపించట్లేదు. మీరు చూస్తే కనుక ఆ మంటలు చూడొచ్చు దాదాపుగా ఎంత పైకి లేచాయనేది. రన్వే మీద ఆ సీసీ ఫుటేజ్ని మీరు చూడడం జరుగుతోంది. అదిగో అది అంతవరకు బాగానే ఉంది. బయలుదేరింది బాగానే ఉంది. అక్కడ టైం చూసుకుంటే కనుక 1:38 వరకు. ఆ తర్వాత మాత్రం మారిపోయింది. 242 మంది ఉన్నారు. ఒక్కసారిగా అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రన్వే దాటిన తర్వాత క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా ఈరోజు ఘటనకు సంబంధించి విజువల్స్ సైతం మీ ముందు ఇన్ఫర్మేషన్ ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ విజువల్స్, లేటెస్ట్ ఆ డేటాతో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరిచేదిగో ఆ ల్యాండింగ్ సంబంధించి సేఫ్ ల్యాండింగ్ కాలేదు. ఈ క్రమంలోనే మీరు చూస్తే కొద్ది దూరంలోని ఒక్కసారి ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఆ విజువల్ని నాకు ఇక్కడికి ఇచ్చే ప్రయత్నం చేయండి. నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే కనుక మీరు గమనిస్తే ఒక్కసారి ఆ విజువల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో వాల్ సాయంతో. ఎందుకంటే చాలా ఆ విజువల్ని మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ 1 కాదు 2 కాదు 240 ప్రాణాలు 241 ప్రాణాలు ఈరోజు టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోని అక్కడ ఇబ్బందికర వాతావరణం గురించి అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కసారి మీరు చూడొచ్చు. నేను ఇక్కడ ప్లాట్ఫామ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఒకసారి ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం పీసీఆర్. ఎందుకంటే ఒక్కసారి ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఉంది కదా, ఇది ఎయిర్పోర్ట్కి సంబంధించి గోడ, అంతే కదా, ఎయిర్పోర్ట్ గోడ. ఒక్కసారి ఇప్పుడు ఫస్ట్ నుంచి చూద్దాం. ఇదిగోండి ఫ్లైట్ టేక్ ఆఫ్కి సిద్ధమైంది. టేక్ ఆఫ్ అవుతోంది. విజువల్ కంటిన్యూ చేద్దాం. టేక్ ఆఫ్ అయింది. చూసారు అంతవరకు బాగానే ఉంది. ఒకవేళ అక్కడ కనుక సమస్య తలెత్తి ఉండుంటే అక్కడ ఆగిపోయి ఉండేది. మీరు చూడొచ్చు ఇక్కడ ఇదే బార్డర్ దానికి ఎయిర్పోర్ట్ బార్డర్. ఒక్కసారి ఆఫ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇది ఎయిర్పోర్ట్కి సంబంధించి గోడ. ఈ గోడ ఉంది కదా, ఒకవేళ ఇక్కడ ప్రమాదం తలెత్తి ఉండుంటే కనుక ఇక్కడికే అయి ఉండేది, అంటే కంట్రోల్ చేసే అవకాశం ఉండేది. బట్ వన్స్ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత మీరు చూడండి, కంటిన్యూ చేయండి ఒకసారి విజువల్ని. టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఆల్టిట్యూడ్ ఇక్కడ వరకు 800 అడుగులకి చేరుకున్న తర్వాత మెల్లిగా ఆల్టిట్యూడ్ పడిపోయింది. చూడండి ఆల్టిట్యూడ్ 800 అడుగులకి చేరిన తర్వాత క్రమంగా 600కి చేరుకు. ఇప్పుడు ఆల్టిట్యూడ్ పడిపోయింది. 600 అడుగు చేరిన తర్వాత రాడార్తో కమ్యూనికేషన్ పోయింది. ఆ తర్వాత వెళ్ళి బోర్డర్ దాటేసిన తర్వాత వెళ్ళి అక్కడ చెట్ల మధ్యలోంచి పడింది. చెట్ల మధ్యలో పడిపోతుంది. పడిన తర్వాత అక్కడ బీజే మెడికల్ కాలేజ్కి సంబంధించి ఢీకొన్న తర్వాత వెంటనే ప్రమాదం సంభవించింది. పూర్తిగా పేలిపోయిన పరిస్థితి. అక్కడ ఎక్కడా కూడా నామరూపాలు లేకుండా పోయిందనే చెప్పుకోవాలి. ఎక్కడెక్కడ ఆ శిథిలాల శకలాలు తప్ప ఎక్కడా కూడా ఆ విమానం జాడకు సంబంధించి అది విమానమా అని కనీసం శకలాలు కూడా దొరకనంతలా ఆ
తీవ్రత ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ శకలాలను గుర్తించాల్సిన పరిస్థితి వచ్చిందంటే. ఈ ప్రమాదం అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. ఈరోజు 1:10 1:10కి సంబంధించి టేక్ ఆఫ్ తీసుకోవాల్సింది. 1:40 ప్రాంతంలో ఈ